కార్తీక మాసం, ఆహ్లాదకర ప్రభాతం, మనోహర ప్రత్యూషం. ప్రకృతి ఉదయ రాగాలాపనకు శృతి చేసుకుంటోంది. ఆదిత్యుని లేలేత కిరణ స్పర్శకు తూర్పు కొండలు కెంజాయ వర్ణంతో కాంతులీనుతున్నాయి. ఆ వెలుగు రేఖలతో కన్నడ దేశం మంగళూరులోని కద్రి పర్వతం మరింత శోభితమయ్యింది. ఆ శిఖరం మీద స్వయంభువుగా వెలసిన మంజునాథుడికి విరబూసిన మందారాలు, వికసించిన దేవగాంధారాలు వింజామరలు వీస్తున్నాయి. కోవెల గంటలు, శంఖధ్వానాలు, ఢమరుక నాదాలు, జై మంజునాథ నినాదాలు, హరహరోం హర ఘోషలతో ఆలయ శిఖరం మార్మోగుతోంది. కాసేపటికే ఏదో మంత్రించినట్లు గమ్మత్తుగా దృశ్యం మారిపోయింది. తమ అర్చనను మించిన స్వరార్చన భక్తుల చెవిని సోకింది. కొండపై జీవధార కంటే ఉరవడిగా ఓ బాలుడి స్వరధారలు వారిని సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. అతడు పాశ్చాత్య సంగీత పరికరం సాక్సోఫోనుపై శాస్త్రీయ రాగాలు కురిపిస్తున్నాడు. రాగసుధారస గానంతో మహేశ్వరుడికి స్వరాభిషేకం చేస్తున్నాడు. ఉగ్గబట్టిన శ్వాసతో ఊరించే స్వరాలు కూర్చి సాక్సోఫోన్పై శాస్త్రీయ రాగాలు ఒలికించి రాగ జలధిలో సుధామృతం చిలికిన ఆ బాలుడే అనంతర కాలంలో జగమంతా జేజేలు అందుకున్నాడు. సంగీత రారాజు అనిపించుకున్నాడు. ఆయనే సాక్సోఫోన్ చక్రవర్తి కద్రి గోపాల్. విదేశీ సంగీత పరికరమైన సాక్సోఫోన్పై స్వదేశీ రాగాలను లయబద్ధంగా పలికించిన సంగీత చక్రవర్తి కద్రి గోపాల్నాథ్. ఆయన ఊపిరి ఉగ్గబట్టి సాక్సోఫోన్పై వీణుల విందైన రాగాలకు ప్రాణం పోశారు. సంగీత ప్రియులను రాగవాహినిపై ఓలలాడించారు. దేశ విదేశాల్లో ఆయన ప్రదర్శించిన సంగీత కచేరీలకు హాజరైన ఆహుతుల్ని తన సాక్సోఫోన్ రాగాలతో మంత్రముగ్ధులను చేశారు. ఇటీవల ఆయన గుండెపోటు కారణంగా అక్టోబర్ 11న అనారోగ్యంతో మంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచం సాక్సోఫోన్ దిగ్గజం పద్మశ్రీ కద్రి గోపాల్నాథ్ని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన సాక్సోఫోన్తో శృతి శుభగంగా పలికిన సుస్వర రాగరంజితమైన కచేరీలను స్మరించుకుంటూ కద్రి గోపాల్నాథ్ జీవన ప్రస్థాన అంశాల సమాహారాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమిది. కర్ణాటక కేరళ సరిహద్దు దక్షిణ కన్నడ ప్రాంతంలో పానెమంగళూరు. ఆ ఊరి సరిహద్దున చిన్న పల్లె సగిపమూదు. అక్కడ స్వరాలతో సాపాటు గడుపుకునే నాదస్వర కళాకారుడు తనియప్ప. అతడి ఇంట పల్లవించిన చిరు గమకమే గోపాలనాథ్. తండ్రిలాగే ఆ చిన్నారి సరిగమలనే శ్వాసించాడు. సంగీతాన్నే ప్రేమించాడు. తండ్రి వద్దే 5 ఏళ్లపాటు శాస్త్రీయ సంగీత సాధన చేశాడు. వారసుడిగా నాదస్వరం నేర్చాడు. ఆలయాల్లో వేడుకలప్పుడు తండ్రి వెంట వెళ్లడం, స్వరశ్రుతి కలపడం చేసేవాడు. ఆయనతో పోటీ పడుతూ ఆ చిన్నారి వెలువరించే సన్నాయి రాగాలకు శ్రోతలు ముగ్ధులయ్యేవారు. ఆ సమయంలోనే మంగళూరు కళానికేతనానికి చెందిన కళానిధి గోపాలకృష్ణన్ అయ్యర్ దృష్టికి గోపాల్ వచ్చాడు. ఆ బాలగంధర్వుని ప్రతిభకు మెరుగులు దిద్దారు. 10 ఏళ్లపాటు గురువుగా ఆ చిన్నారి స్వరాలకు సొగసులద్దారు. 1965 అక్టోబర్
దసరా ఉత్సవాలకు మైసూర్ ముస్తాబవుతోంది. చాముండేశ్వరి వేడుకలంటే కళాకారులకు పర్వదినమే మరి. మైసూర్ను పరిపాలించిన ఒడయార్ రాసులు సంగీత ప్రియులు. వారిలో కృష్ణరాజ ఒడయార్కు సంగీతమంటే మరీ ప్రాణం. దసరా ఉత్సవాలకు ఏటా కొందరు వాద్య విద్వాంసులను ఆహ్వానించి సన్మానించడం వారి సంప్రదాయం. అందులో భాగంగా ఆ ఏడాది తనియప్పకు రాజప్రాసాదం నుంచి ఆహ్వానమందింది. సామాన్య కళాకారులు కలలో సైతం ఊహించని సదరు ఆహ్వానాన్ని అదృష్టంగా తలచాడు. తండ్రితో కలిసి మైసూర్ ప్యాలెస్లో బాలగోపాలుడు అడుగుపెట్టాడు. రాజావారి రాకకు సూచికగా, వారి దర్పానికి ప్రతీకగా ప్యాలెస్లోని నగారా మ్రోగింది. ఆయనకు గౌరవ వందనంగా ఆస్థాన బ్యాండ్ కళాకారులు ఓ గీతాన్ని ఆలపించారు. నాదముని బ్యాండ్గా కన్నడ దేశంలో ఎదలో ప్రతిధ్వనించిన ఆ బృందం ఆలాపనలు కన్నడిగులకు సుపరిచితాలు, స్వరపరిచితాలు. కాని తొలిసారి హృదయాన్ని తాకిన ఆ బ్యాండ్ వాదనం బాలుడి మనస్సును మంత్రించింది, పన్నీటి జల్లు కురిపించింది. అది సాక్సోఫోన్ అనే పాశ్చాత్య సంగీత పరికరమని ఆ కళాకారుడు లక్ష్మీ నరసింహం అని తెలుసుకున్నాడు. నేను 17 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మైసూర్ ప్యాలెస్లో తొలిసారిగా సాక్సాఫోన్ని చూశాను. దాన్ని చూసిన దగ్గర నుంచి నేర్చుకోవాలని, సాధన చేయాలని నా జీవన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, అది ప్రయోగాలకు వీలు కల్పించే వాద్య పరికరమని, తన స్వరాల సయ్యాటలకు వీలు కల్పించేది అదే కాగలదని భావించాడు. నాటి నుండి సాక్సోఫోన్ మీదే అనురాగం పెంచుకున్నాడు. ఆ పరికరం కొనుక్కొని గొప్ప కళాకారుడు కావాలని అతడి హృదయం తొందర చెయ్యసాగింది. ఆకాంక్ష ఆశయంగా మారింది. తండ్రి హైదరాబాదు నుంచి అతి కష్టం మీద సాక్సోఫోన్ తెప్పించి బహుకరించాడు. అంతే, ఇక గోపాల్ రాగాల పల్లకి ఎక్కి కలల్లో తేలిపోయాడు. అతడికి మంజునాథ ఆలయమే వేదికయ్యింది. భక్తవ శంకరుడే శ్రోతగా, సాధనే లోకమయ్యింది. పూజారులిచ్చే ప్రసాదం తింటూ సాక్సోపై స్వరాలాపన చేశాడు. This was when I started my career. Studying saxophone. 1965 నుంచి 1972 వరకు నేను సాక్సాఫోన్ నేర్చుకునేటప్పుడు ఇక్కడే కూర్చొని సాధన చేసేవాడిని. నా సాక్స్ని ఇక్కడే అట్టిపెట్టేవాడిని. ఇది గుడికి సంబంధించిన స్టోర్ రూమ్. ఇక్కడ పెడితే అది పదిలంగా ఉండేది. Why I chose this place? Because the pin drop silent, very common. ఇక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండేది. పక్షుల కిలకిలా రావాలు తప్ప మరే శబ్దము ఉండేది కాదు. అంత ప్రశాంత వాతావరణం. గుళ్ళో దుర్గా పరమేశ్వర్ని, మంజునాథుని తలుచుకుంటూ రోజు 6 గంటలు సాధన చేసేవాడిని. More than 5 hours to 6 hours. సంగీతమంటే సప్తస్వరాలే కాదు, సప్త సముద్రాల సంగమం, మహాసాగర మథనం. అనేక పాయలను, నదులను, జలపాతాలను తనలో కలుపుకుంటుంది. అది ఎన్నో మార్పులను, చేర్పులను ఇముడ్చుకునే రాగ జలధి. హిందుస్థానీ కావచ్చు, కర్ణాటకం కావచ్చు, భారతీయ సంగీతం నిఖిల గాంధర్వులకు గవాక్షాలు తెరిచింది. హృదయాలను మీటే తంత్రీవాద్యాలు, గుండెను కదిలించే డోలువాద్యాలు, శ్వాసతో సమీరాలు సృష్టించి మనసున మల్లెలు పోయించే సుస్వర వాద్యాలు. ఏ సంగీతమైనా ఈ స్రవంతి నుంచి జాలువారాల్సిందే. ఈ క్రమంలో విదేశీ వాద్యాలెన్నో మన దేశం చేరాయి. అరబిక్ వాద్యం తబలా, పాశ్చాత్య వయలిన్, క్లార్నెట్, గిటారులు భారతీయ ఆత్మను పొదిగాయి. అలా వచ్చి చేరిన వాద్యమే సాక్సోఫోన్. 19వ శతాబ్దంలో బెల్జియం దేశస్థుడు అడాల్ఫ్ సాక్స్ కనిపెట్టిన పరికరమే తరువాతి కాలంలో సాక్సోఫోనుగా ప్రపంచానికి పరిచితమయ్యింది.
It's not made for Indian classical music. That is made for jazz music and whatever the military band. సాక్సాఫోన్ ప్రధానంగా పాశ్చాత్య సంగీతం కోసం రూపొందించారు. దానిపై మన శాస్త్రీయ సంగీతాన్ని పలికించడం పూర్తిగా సాధ్యమయ్యే పని కాదు. మన శాస్త్రీయ సంగీతంలో రాగాలతో పాటు గమకాలు కూడా ఉంటాయి. వాటిని సాక్సాఫోన్పై పలికించడం చాలా కష్టం. అందుకే నేను చాలా పరిశోధనలు చేసి సాక్సాఫోన్ రంధ్రాలను మూసే తోలు ప్యాడ్లలో కొద్దిగా మార్పులు చేశాను. దానితో ఆ ప్యాడ్లు రంధ్రాలను ఒకేసారి మూసేవి కాదు. స్వరం ఒక్కసారిగా ఆగిపోకుండా క్రమంగా మందగిస్తూ ఆగిపోయేది. ఇలా గమకాలను సాక్సాఫోన్పై పలికించగలిగాను. ప్యాడ్ల వంటి వాటిని ఇలా ఉపయోగించడం అనేది అనుభవం మీదనే తెలుస్తుంది. Like there is a practice, not only pads. Pads is helping 50%. పువ్వుకు తావి అబ్బితేనే అందం. అలాగే ఎంత గొప్ప విద్యార్థికైనా లక్ష్య సాధనకు శిక్షణ అవసరం. కుమారుడు ఓ గురువు శిక్షణలోనే ఉత్తమ కళాకారుడవుతాడని తనియప్ప భావించారు. గోపాలనాథును 1975లో చెన్నై పంపించారు. అక్కడ టీవీ గోపాలకృష్ణన్ నీడన సాక్సోఫోన్ వాద్యంలో సొగసులద్దుకున్నాడు. Hindustani and Carnatic and as well as the percussionist, great master, Professor T.V. Gopalakrishnan. ప్రొఫెసర్ టీవీ గోపాలకృష్ణన్ గారు నాకు మూడో గురువు. ఆయన హిందుస్థానీ, కర్ణాటక సంగీతాల్లో నిష్ణాతుడు. ఒకసారి ఆయన బంధువుల ఇంటిలో ఉపనయన సంస్కారానికి గురవాయూర్ గుడికి వచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఉంటే ఏం నేర్చుకుంటావు, చెన్నై వచ్చేయి, నీకు సంగీతం నేర్పుతానన్నారు. ఆయన మాట ప్రకారం చెన్నై వచ్చాను. వారు నాకు సంగీతాన్ని నేర్పారు. He taught me a lot of ideas how to make the concert success. 1977లో గోపాలనాథ్కి తన ప్రతిభను సంగీత ప్రపంచానికి చాటుకునే అవకాశం లభించింది. చెన్నైలోని చెంబై మెమోరియల్ మ్యూజిక్ సెంటర్లో ప్రేక్షకుల సమక్షంలో స్వరంగేట్రం చేశాడు. ఒక్క కచేరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ముత్తుస్వామి, శ్యామశాస్త్రులు సుసంపన్నం చేసిన కర్ణాటక సంగీతంతో ఆటలేమిటి అని ఆగ్రహించిన సంప్రదాయవాదుల్ని సైతం మెప్పించాడు. కొత్త సంగీత పరికరం నుంచి ఉబికిన శాస్త్రీయ రసధారలను వారు ఆస్వాదించారు. మార్పును మనసారా స్వాగతించారు. ఇక అప్పటి నుండి గోపాలనాథ్కి వరుసగా కచేరీలు చేసే అవకాశాలు రాసాగాయి. దేశమంతా సంగీత యాత్ర మొదలయ్యింది. 1978లో మంగళూరు ఆల్ ఇండియా రేడియో బి హైగ్రేడ్ కళాకారుడిగా, 1980లో ఏ టాప్ గ్రేడ్కి ఎదిగారు. అదే ఏడాది మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీ ఇచ్చారు. తరువాత ఇక నిత్యం ఆయన కచేరీలతో చిన్నపట్నం ధన్యమయ్యింది. ఆయన సాక్సోఫోన్ స్వరస్థానాలలో స్వల్ప మార్పులు చేశారు. గమకాలు పలికించేందుకు వీలుగా మార్చారు. వేగంగా రాగాలు పలికించడానికి, ప్రకంపనలను మధురస్వరంగా మార్చడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 1980 ముంబై నగరంలో జాజ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ వేదికపై గోపాల్కు అవకాశం లభించింది. ఆయన ఆ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా మలుచుకున్నారు. ఆ పాశ్చాత్య పరికరంపై కర్ణాటక సంగీత శాస్త్రీయ రాగాలతో సరాగాలాడి ప్రేక్షకులను మెప్పించారు. వారి హర్షధ్వనులనే పక్కవాయిద్యంగా మలచుకుని ప్రపంచ స్థాయి కళాకారుడు జాన్ హ్యాండీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అంత గొప్ప కళాకారుడు భేషజాలు వీడి గోపాలనాథుని ఆలింగనం చేసుకుని అభినందించాడు. భవిష్యత్తులో వారి రాగబంధం సంచలనాలకు దారితీసింది. అంతేకాదు, జేమ్స్ న్యూటన్ అనే జాజ్ ఫ్లూటిస్టులతో కలిసి సదరన్ బ్రదర్స్ పేరిట గోపాలనాథ్ అద్భుతాలను సృష్టించాడు. ఈస్ట్ వెస్ట్ పేరిట వారు వెలువరించిన ఫ్యూజన్ మ్యూజిక్ ఆల్బం కద్రి గోపాలనాథ్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. గోపాలుని మృదుమధుర మంజుల రాగాలకు సినీ సంగీత ప్రపంచం నీరాజనాలు పలికింది. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన బాలచందర్ చిత్రం డ్యూయట్లో కద్రి గోపాలనాథ్కి అవకాశమిచ్చారు. ఆ చిత్రంలో కథానాయకుడు సాక్సోఫోన్ ప్లేయర్ కావడంతో గోపాలనాథ్ విశ్వరూపం చూయించాడు. ఒకసారి నేను నారద గాన సభలో కచేరీ చేస్తున్నాను.
ఆ సభకు చాలామంది పెద్దలు వచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినీ దర్శకుడు బాలచంద్రలు కూడా ఆ సభలో ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళొక సాక్సాఫోన్ కళాకారుడు ప్రధాన పాత్రగా ఉన్న డ్యూయెట్ అనే సినిమా తీస్తున్నారు. అందులో నాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అంతటా నేను సాక్సాఫోన్ పలికించాను. అలా చిత్రసీమకు పరిచయమైనాను. నాకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. అతడు రసగంగను అవపోసన పట్టిన జాహ్నువు. ఆ రాగ సుధలకు కన్నడ దేశం తడిసిపోయింది. దేశ విదేశాలు అతడి సాక్సో వెన్నెల చల్లదనంలో సేదతీరాయి. ఆయన ప్రతిభను గుర్తిస్తూ అనేక పురస్కారాలు వరించాయి. అంతేకాదు, శృంగేరి మొదలు అనేక ఆస్థానాలు ఆయన్ని విద్వాంసుడిగా నియమించి గౌరవించాయి. దేశ విదేశాల్లో సంగీత అభిమానుల్ని అలరించిన కద్రి గోపాల్నాథ్ను పలు అవార్డులు వరించాయి. సంగీతంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1998లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణితో గౌరవించింది. అదే ఏడాది కర్ణాటక రాష్ట్ర రాజ్యోత్సవ్ అవార్డును అందుకున్నారు. 2003లో కేంద్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు ఆయనకు లభించింది. 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అదే ఏడాది బెంగళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాదు, రష్యా ప్రభుత్వం చైకోస్కీ అవార్డుతో గోపాలనాథ్ని గౌరవించింది. 2013లో కద్రి గోపాల్నాథ్కు ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారు సంగీత కళా శిఖామణి అవార్డు ప్రదానం చేశారు. 2018లో శ్రీలంకకు చెందిన ఆల్ సిలోన్ కంబన్ సొసైటీ వారు కద్రి గోపాలనాథ్కు కంబన్ పుగల్ అవార్డుతో సత్కరించారు. 1994లో లండన్లో జరిగిన BBC ప్రొమెనేడ్ కాన్సర్ట్ ఆయనకు మరచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది. I selected from South India. Only one Indian saxophonist from India. BBC ప్రొమెన్డ్ కన్సర్ట్కు ఆహ్వానించబడ్డ మొదటి దక్షిణ భారత కళాకారుణ్ణి నేనే అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అక్కడ నా సాక్స్తోనే ప్రదర్శన ప్రారంభమైంది. ఆ రోజులు నా సంగీతానికి అత్యున్నత సత్కారం లభించిన రోజులని భావిస్తాను. రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇవ్వడం కన్నా మించిన సత్కారం లేదు. They have to think about that hall. Royal Albert Hall is the heaven of auditorium. సేవాభావంలోనూ గోపాల్నాథ్ ప్రజల హృదయాలను చూరగొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో చెన్నైలో సంగీత విభావరి ద్వారా 10 లక్షల రూపాయలు సేకరించి ప్రధాని సహాయ నిధికి పంపారు. ఇక పేద కళాకారులకు అజ్ఞాత సహాయాలెన్నో చేసి ఆదుకున్నారు. I'm always very fan of the military, the army. The people they will like. I like their guts and their sacrificing for the country. నాకు చిన్నప్పటి నుంచి సైన్యం అంటే చాలా ఇష్టం. వారి ధైర్య సాహసాలు, త్యాగనిరతి నన్ను బాగా ఆకట్టుకునేవి. కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి మన ప్రధాని వాజ్పేయి గారి సందేశాన్ని టీవీలో చూశాను. సైన్యం కోసం సహాయం చేయండని ఆయన ఇచ్చిన పిలుపు నన్ను ఆకర్షించింది. వెంటనే నేను మెడ్రాసులోని సంగీతకారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఉన్న దాదాపు 400 మంది సంగీతకారుల్ని కలుసుకున్నాను. సైన్యం కోసం ఒక కచేరీ చేద్దామని వారిని ఒప్పించాను. చెన్నై నారద గాన సభను వేదికగా ఎంచుకున్నాం. చాలా మంది ఆ సభకు సహాయకారులుగా నిలిచారు. He performed from morning to still night 8 o'clock, 10 o'clock. The Kanchi Maha Guruji also he came. నా నేతృత్వంలో ఉదయం ఆరంభమైన ఆ కచేరీ రాత్రి 10 గంటల వరకు సాగింది. ఆ కచేరీ వల్ల వచ్చిన 10,50,000 రూపాయల్ని కార్గిల్ సహాయ నిధికి అందించాం. 10,50,000 rupees. We made it. తన విద్యను తనతోనే ఉంచుకున్నవాడు గురువు కానే కాడు. ఈ మహితోక్తిని గోపాల్నాథ్ మనసా వాచా విశ్వసించారు. మంగళూరులో సంగీత పాఠశాల ఏర్పాటు చేశారు. కద్రి గోపాలనాథుడు కర్ణాటక సంగీతానికి నిజమైన వారసుడు. ఇది సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ ప్రశంస. అంతర్జాతీయ పత్రికలు కద్రి ప్రావీణ్యాన్ని, కళా నైపుణ్యాన్ని వేణోళ్ల ప్రశంసించాయి.
కర్ణాటక సంగీత విద్వాంసులు ఉత్తరాదిన పేరు తెచ్చుకోవడం సాదాసీదా విషయం కాదు, ఆషామాషి అంతకంటే కాదు. అటువంటిది కద్రి గోపాల్నాథ్ సాక్సోఫోన్ నుంచి హిందుస్థానీ రాగాలు వర్షించారు. కద్రి గోపాల్నాథ్ ఆస్థానాలకు, వేవిడీలకు, దేవళాలకు మిగిలిపోక ఒక లక్ష్యంతో, ఆశయంతో జీవితమంతా కృషి చేశారు. అందుకే సాక్సోఫోన్ వాద్యంలో ఒక్కడిగా ఎదిగారు. పాశ్చాత్య సంగీత పరికరంలో సాధికారత సాధించారు. ఆ ఘనతను సాధించిన దక్షిణ భారతీయ సంగీత వాద్యకారుడిగా నిలిచారు. కృషి ఉంటే, కసి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. జీవితాన్నే నాదమయం చేసుకున్నారు. కళా ప్రపంచంలో ఆయన జీవితం తరతరాలకు ఓ స్ఫూర్తి మంత్రం.